ఒకవైపు గ్రౌండ్లో క్రికెట్ ఫీవర్, స్టేడియంలో ఫోర్లు సిక్సర్ల హోర్లు. కానీ అదే అదునుగా కొన్ని అక్రమ ముఠాలు ఏం చేస్తున్నాయో తెలుసా? మీ పిల్లలు క్రికెట్ చూస్తున్నారా లేక క్రికెట్ పేరుతో జీవితాలను పందెం కాస్తున్నారా? బాపట్ల జిల్లాలో కలకలం రేపిన ఆ భారీ క్రికెట్ బెట్టింగ్ నెట్వర్క్ వెనుక ఉన్న కింగ్ పిన్స్ ఎవరు? ఫోన్ల ద్వారా సాగుతున్నటువంటి ఈ డిజిటల్ జూదం వెనుక ఉన్న అంతర్రాష్ట్ర లింకులేంటి? ఇక ఎస్పీ ఉమామహేశ్వర్ టీం చేపట్టిన ఆ సీక్రెట్ ఆపరేషన్లో దొరికిన షాకింగ్ విషయాలేంటి? పక్కా ప్లాన్తో ఈ అక్రమ సామ్రాజ్యాన్ని పోలీసులు ఎలా కుప్పకూల్చారు? ఇప్పుడు చూద్దాం ఈ స్పెషల్ స్టోరీలో. మైదానంలో ఆటగాళ్లు గెలుపు కోసం చెమటోడుస్తుంటే బయట గదుల్లో కూర్చొని ఆ గొల్లపోటంలపై కోట్లాది రూపాయలు బెట్టింగ్ దందాను నడిపిస్తున్నారు కొంతమంది నిందితులు. బాపట్ల జిల్లా ఐపీఎల్ పందాల నెట్వర్క్ ఎంతలా విస్తరించిందంటే పోలీసులు ఒక చోట దాడి చేస్తే మరో 3 చోట్ల రహస్య స్థావరాలు వెలుగులోకి వచ్చాయి. ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారిపాలెం ఒక ప్రధాన అడ్డా అయితే వేటపాలెం మరొక కీలక కేంద్రంగా మారింది. ఇక చీరాల ప్రసాద్ నగర్లోని ఒక ప్రముఖ హై రెస్టారెంట్లో దర్జాగా కూర్చొని స్మార్ట్ ఫోన్ల ద్వారా బెట్టింగ్ ఆడుతుండడం స్థానికంగా కలకలం రేపింది. చెరుకుపల్లిలోని ఇలాంటి సీక్రెట్ స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని వాట్సాప్ గ్రూపులు, అత్యాధునిక బెట్టింగ్ యాప్స్ ద్వారా ఈ దందాను సాగిస్తున్నారు. యువతను ఈజీ మనీ వైపు ఆకర్షిస్తూ వారిని తప్పుడు మార్గంలోకి మళ్లించి జీవితాలను బలి తీసుకుంటున్న ఈ ముఠా మోడీస్ ఆపరెండి చూసి పోలీసులు సైతం విస్తూపోతున్నారు. ప్రతి బాల్కు, ప్రతి ఓవర్కు రేటు మారుస్తూ డిజిటల్ పేమెంట్స్ ద్వారా నిమిషాల్లో లక్షల రూపాయలు చేతు మారుతున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఈ భారీ క్రికెట్ జూదాన్ని తుదముట్టించేందుకు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఒక పక్కా వ్యూహాన్ని రూపొందించారు. అత్యంత గోప్యంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి వివిధ పోలీస్ బృందాలు ఏకకాలంలో 4 ప్రాంతాల్లోని స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ ఆకస్మిక సోదాల్లో మొత్తం 12 మంది బూకీలు, ఏజెంట్లతో పాటు పందాలు కాస్తున్నటువంటి మరో 30 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారు 51,400 రూపాయల నగదుతో పాటు 25 అత్యాధునిక సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నేరానికి వాడిన ఒక కారు, మోటార్ సైకిల్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ దందా మూలాలు కేవలం బాపట్ల జిల్లాకే పరిమితం కాలేదు. హైదరాబాద్, చెన్నై, భీమవరం వంటి నగరాల నుండి 9 మంది అంతర్రాష్ట్ర బూకీలు ఈ నెట్వర్క్ను వెనుకుండి నడిపిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కీలక నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో చీరాల డీఎస్పీ మోయిన్, అలాగే సిసిఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్ నేతృత్వంలోని టీమ్స్ చాలా కీలకంగా వ్యవహరించాయి. అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాపట్ల పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. చూసారుగా, సరదా కోసం చూసే క్రికెట్ ఆటను వ్యసనంగా మార్చుకుంటే జీవితాలు ఎలా రోడ్డున పడతాయో చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ. క్రికెట్ బెట్టింగ్ అనేది ఒక నేరం మాత్రమే కాదు, అది మీ కుటుంబాల భవిష్యత్తును నాశనం చేసే ఒక మహమ్మారి. అక్రమంగా డబ్బు సంపాదించాలని చూసే బూకీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుందంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉందాం. నేరరహిత సమాజం కోసం కృషి చేద్దాం.